పబ్జి ఆట చేయబట్టి బయటి దేశాలనే కాదు మన దేశంలో కూడా మస్తు మంది పిచ్చోళ్ళు అయ్యిర్రు. గా నడుమనైతే పబ్జి ఆటను బంద్ చేయాలి అని పెద్ద పెద్ద లొల్లులే నడిచినాయి. పబ్జిల మనువాడ గా ఆట చేయబట్టి కాలేజీ పొలగాళ్ళ కాడ నుంచి బడి పొలగాళ్ళ దాకా అందరూ ఆగమాగం అవుతుర్రు. పేరు మార్చుకొని వచ్చినాక ఈగింత ఎక్కువ మందే ఆటకు అలవాటయ్యిర్రు. ఇక చూడుర్రి ఇక్కడైతే ఓ పచ్చటి సంసారంలోనే చిచ్చు పెట్టిందట పబ్జి ఆట. ఆగో ఆగో పంచాది గట్టిగానే అవుతున్నది. అక్క ఈరుసుక పడుతున్నది. ఇంతకు ఏమైంది? ఆల్మగన్లకు పంచాది ఎక్కడొచ్చిందో ఏమో అనుకుంటారా? ఇక చూడర్రే. నా భర్త వెంకట సాయి తేజ. మాకు 2015లో మ్యారేజ్ అయింది సార్. పాప కూడా ఉంది సార్. నాకు నా భర్తకి 3 సంవత్సరాలుగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సార్. కానీ అంతకుముందు తనకి పబ్జీ గేమ్లో అమ్మాయిని ట్రాప్ చేసి మమ్మల్ని పట్టించుకోకుండా ఆఫీసులకి వెళ్లకుండా ఉండేవాడు సార్. తెల్లవారంతా పడుకుంటాడు సార్. రాత్రులు లెగిసి జిమ్కని వెళ్తాడు సార్. రాత్రి 2కి 3కి వస్తాడు. ఆగో ఆదాట అసలు ముచ్చట. పబ్జీకి అగ్గిదాలుగా సిల్కా గోరింకల్ లెక్కనే ఉన్నారు ఇద్దరు ఆలుమగన్లు. వాళ్ళ నడుమ పబ్జీ చిచ్చు పెట్టిందాట. చిచ్చు పెట్టింది గాక ఇద్దరి నడుమకి ఇంకో సిల్కను తెచ్చి పెట్టిందాట. ఇక అసలు ముచ్చట్లకు పోతే విశాఖపట్నంలో అయ్యింది గీలొల్లి. ఇక్కడ చిగం నిండినట్టు ఊగిపోతున్న అక్క పేరు నక్షత్ర. మిస్ విశాఖపట్నం అట. ఆయన పేరు తేజ్ అనట. 2013లో ఓ సినిమా షూటింగ్ లో ఇద్దరి సూపులు కలిసి లవ్ గుంతల పడ్డరాట. అట్లిట్లా 4 ఏండ్లకు లవ్ గుంతలకెళ్ళి లేచి లగ్గం సముద్రంలోకి దుంకిండ్రాట. అంత మంచిగానే నడుస్తున్నది అనుకుంటున్న యాళ్లకు తేజకు పబ్జీ అలవాటు అయిందట. ఇంకేమున్నది, మా పటీలు పబ్జీ ఆడుడు పొద్దాంత వండుకునుడు, అడిగితే లొల్లులు. ఆఖరికి విడాకుల కాడికి పోయిందట ముచ్చట. పబ్జీలనే ఇంకొక ఆమెను పరిచయం చేసుకొని ఇప్పుడు ఆమెతోనే ఉంటున్నాడట తేజ. అందుకే ఇట్లా పెద్ద లొల్లి అయింది. విడాకులు ఇవ్వకుండా ఇంకొక ఆమెతోని ఎట్లుంటావో ఏం కథ అని ఇద్దరు ఒక్కటే రూములు ఉన్నప్పుడు పక్కాగా పోయి పట్టుకున్నది ఇంటి ఆమె. దుమ్ము దులిపింది. అటు చూస్తేనేమో 3.5 ఏండ్ల సంది దూరమే ఉంటా అన్నాం. ఇప్పుడేం కొత్త కాదు. ఇడుపు కాగితం కేసు కోర్టులున్నది, పైసల కోసం చేస్తాన్రా అన్నట్టు మాట్లాడుతున్నాడు తేజ. మరిగా పంచాది ఎట్లా తష్ప చేస్తారో ఏమో గాని పబ్జీ దెబ్బకు పచ్చటి సంసారం కూలిపోయే కథ అయింది. ఏంటికొచ్చిన ఆట, ఆ ఆటలమ్మ అనువాడా అనుకుంటారు ఇప్పుడు గీ ముచ్చట చూసిన పబ్లిక్.